ఇలా యోగా చేసుకుంటూ పోతే కొన్నాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరమే ఉండదన్నమాట. ఏటి మనం ఉండమా టపాకట్టేస్తామన్నమాట. సంతోషించాలని తెలివితేటలకి. యోగా చేస్తే రోగాలు రావన్నది నా మీనింగ్. అవునరా బాబా, యోగా చేస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. బోల్డ్ అన్ని డబ్బులు మిగులుతాయి. మరి అదే డబ్బుకి జబ్బుకి లింక్ ఉంటుంది కదా. ఇప్పుడు స్విస్ బ్యాంక్ లో ఉన్న డబ్బు గురించి నేను మీ అందరికి నా సందేశం ఇస్తాను. ఏమప్పా దినము ఇట్లా కష్టపడి యోగా చేయక తప్పదంటావా? తప్పదు మరి. ముప్పొద్దులా తిని అరగకపోతే ఏం చేస్తావు? ఇక బ్లాక్ మనీ గురించి మాట్లాడుకోవాలంటే మన యోగా క్లాసులకి ఎవ్వరు బడుగు బలహీన వర్గాలు వస్తలేరేందన్నా. మరి అదే ఒళ్ళొంచి పని చేసే వాళ్ళకి ఈ యోగా గిగ్గా అవసరం లేదురా తమ్ముడు. నేను ఒప్పుకానా, వాళ్ళకి యోగా అవసరం లేదు సరే, కానీ నువ్వు స్పీచ్ల మీద స్పీచ్లు ఇస్తున్నావు కదా, నీ స్పీచ్ వినడానికైనా వాళ్ళు రావాలి కదా. ఎందుకు వస్తారా మామ? పూట గడిస్తేనే కదా పురాణ కాలక్షేపం. మహాసమస్యగా చెప్పినావప్ప. అయినా యోగా చేయించుకుంటా నీ పొలిటికల్ డైలాగ్ లేదప్ప. కొలెస్ట్రాల్ కరగాలంటే ఆసనాలు వేయక తప్పదు మరి. ఇక స్విస్ బ్యాంక్ లో దాచిపెట్టున్న నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు. అయినా రామాయణంలో పెడకల వేటలాగా ఈ యోగా క్లాస్ లో స్విస్ బ్యాంక్ గోలేంట్రా? బ్రదర్ ప్రకాష్ రాజ్ గారు, తమరు కొంచెం ప్రశాంతంగా ఉండాలి. నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు. ఏదో యోగాకి వస్తే బొజ్జలు తగ్గుతాయి కదా అని ఇంతమంది వ్యాపారస్తులు ఈ రోజు ఇక్కడికి వస్తే వాళ్ళ ముందు పదే పదే స్విస్ బ్యాంక్ గురించి ఊదర కొడతావేంట్రా? వాళ్ళకి తెలీదా ఏంటి? అయ్యా ప్రకాష్ రాజ్ గారు, మీరు మోనార్కే ఒప్పేసుకుంటున్నా, కాసేపు ఓపికగా ఉండండి. ఇక మన దేశ సంపద అంతా కూడా స్విస్ బ్యాంక్ లో. నన్నెవరు మోసం చేయలేరు. నీ కనుక అంత సిన్సియారిటీ ఉంటే స్విస్ బ్యాంకుల గురించి మాట్లాడే ముందు నీ భక్తులకి నెంబర్ 2 అకౌంట్ మెయింటైన్ చేయొద్దని చెప్తా లేదా? చూడు బాబు ప్రకాష్ రాజ్, నువ్వు ఇలా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగితే గురుడు తట్టుకోలేడు. ప్లీజ్. ఐఎమ్ సారీ, ఆసనాలు క్యాన్సిల్. ఏదో బాబా రామ్దేవ్ హడావిడి చేస్తున్నాడు కదా అని నేను కూడా మొదలెట్టాను. ఇక నుంచి నేను యోగా నేర్పను. నో మోర్ యోగా క్లాసెస్. అయితే వాకే మంచి డెసిషన్ తీసుకున్నారా బావా? అన్నా, నాది చిన్న డౌటే. ఇప్పుడు అవినీతికి నల్లధనానికి వ్యతిరేకంగా అన్నా హజారే పోరాటం చేస్తుండే కదే, మళ్ళా ఈ బాబా రామ్దేవ్ ఎందుకు చేస్తుండే? నేనప్పుకానా, ఎవరు చెప్తే మాత్రం ఏటి? ఈ మిడిల్ క్లాస్ వాళ్ళని మెప్పిస్తే ఏటి లాభం? అవునప్పా, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు నువ్వు ముందుండు, నీ వెనకాలే మేము ఉన్నామన్న లెవెల్లో ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ టీ తాగుతూ కామెంట్లు చేసుకుంటూ టైం పాస్ చేస్తారు కదా. అందుకేరా చెప్తున్నా, సామాన్య ప్రజలు రోడ్డు మీదకి వచ్చి గవర్నమెంట్ ని ఈ నల్లధనానికి వ్యతిరేకంగా నిలదీయాలరా. అయినా ఈ యోగా గురువులకి రాజకీయ పార్టీలు ఎందుకురా? కరెక్టే. ఈ పాయింట్ మీద ఎవరైనా స్వామీజీని ఒపీనియన్ అడుగుదాం అన్నా. స్వామీజీలందరూ ఫారెన్ టూర్ లో బిజీగా ఉన్నారన్నా, ఓన్లీ నిత్యానంద్ ఒక్కడే ఖాళీగా ఉన్నాడన్నా. ఏది? ఓహో, నిత్యం ఆనందంగా ఉండే నిత్యానంద స్వామి. సరే సరే, ఫోన్ చేసి కనుక్కుందాం. రింగ్ అవుతుంది. హలో, నిత్యానంద గారన్నా? బెంగళూరులోనే ఉన్నారా? బ్రేక్ఫాస్ట్ అయ్యిందా అండి? థ్యాంక్ యూ మిస్టర్ ఎల్బి శ్రీరామ్. యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ మై బ్రేక్ఫాస్ట్. Just now I took half a dozen idli and one dosa, specially prepared for me. Busy ga unnara enti Guru gar? Not very busy. Only some ladies and some gentlemen and some others are here to listen to my upadesa. Very good Guru garu. ఇప్పుడు ఫారెన్ బ్యాంక్ లో ఉన్న బ్లాక్ మనీ గురించి బాబా రామ్దేవ్. Yes, I am also following the news. In fact, I have a unique proposal on this black money issue. గారికి కూడా ఐడియాస్ ఉన్నాయంట. మీరు చెప్పండి గురువు గారు. My proposal is this: don't go all the way to Switzerland or Singapore or Mauritius. After all, you have a very special ashramas in India. You can keep all your block money in this special ashramas.
You know, they have specially built some secret mandirams, etc. in these special ashramas. నిజమే గురువు గారు, అలాంటి స్పెషల్ ఆశ్రమాల్లో బ్లాక్ మనీ కనుక దాచుకుంటే రైడ్ చేయడానికి ఎవరికి ఎన్ని గుండెలు. పెద్ద పెద్దోళ్ళంతా కూడా బ్లాక్ మనీ అలాంటి స్పెషల్ ఆశ్రమాల్లో దాచుకుంటే చాలా సేఫ్. అసలు లెక్కలు కూడా అడిగే వాళ్ళు ఉండరు. చాలా మంచి సలహా చెప్పారు గురువు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. చూడు, ఆ వచ్చేది మన పెద్దలు రోషయ్య గారు లాగా ఉన్నారు కదూ. రోషయ్య గారు లాగా ఉండటం కాదయ్యా, రోషయ్య గారినే. రండి సార్ రోషయ్య గారు, రండి రండి. మరేం లేదు సార్, నల్లధనం గురించి మాట్లాడుకుంటున్నా అంతే. ఇందులో మాట్లాడుకోవటానికి ఏముందయ్యా? ఈ నల్లధనం అనేది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. పురాణాల్లో చూసుకుంటే మన శ్రీకృష్ణుడు నల్లని వాడని అంటూ ఉంటారు. మరి అది నల్లధనమే కదా. అలాగే నలుపు నారాయణ మెచ్చు అంటారు. ఇంకా చెప్పుకోవాలంటే నలుపు నాజుకు, ఎరుపు యాబ్రాసి అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదేందప్ప మా వాడు నల్ల ధనం గురించి అడుగుతా ఉంటే నువ్వు ఏదో నల్లధనం గురించి మాట్లాడతావేందప్ప? ఈ ప్రాబ్లం నాకు అర్థమైందయ్యా. అయినా నేను మీ అంత తెలివైన వాడిని కాను. మరి అదే ఆ సంగతి మేము తెలుసుకున్నాకే కదా మీకు కూడా అర్థమైంది. ఇప్పుడు స్విస్ బ్యాంక్ లో ఉన్నటువంటి లక్షలాది కోట్ల డబ్బుని తిరిగి రప్పించాలని గొడవలు జరుగుతూ ఉన్నాయి. అలాగే దేశంలో అవినీతి పెరిగిపోతుందని అందరూ గగ్గోలు పెట్టుకున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి రోషయ్య గారు. నేనేమంటాను, ఇప్పుడు ఈ అవినీతి అనేది ఏదైతే ఉందో, అలాగే మీరు చెప్తున్నటువంటి స్విస్ బ్యాంక్ లో నల్లధనం ఏదైతే ఉందో, వీటన్నిటి గురించి మంచి చెడ్డ అధిష్టానం వారే చూసుకుంటారు. వారు దాని పూర్వపరాలు జాగ్రత్తగా చూసి దానికి తగినటువంటి చర్యలు తీసుకునే దానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. బహుశా దీని మీద ఓ నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించడానికి వీలైతే దీని మీద ఓ అఖిలపక్ష సంఘాన్ని వేయటం కానీ, లేదంటే ఓ హై పవర్ కమిటీని రూపొందించేదానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి ఓ కమిటీ ఏదైతే ఉందో, వారు ఓ 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు అనేటువంటి ఓ నిర్దిష్టమైన కాల పరిమితికి లోపడి డిటిపి చేయించినటువంటి ఆ రిపోర్ట్ ని సమర్పించేదానికి అవకాశం ఉందని నాకు అనిపిస్తా ఉంది. అలా డిటిపి చేయించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ జిరాక్స్ ప్రింట్లుగా తీసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టీలకి, అదే విధంగా అన్ని స్వచ్ఛంద సంస్థలకి, వారికి వీరికి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఎక్నాలెడ్జ్మెంట్ డ్యూతో పంపించేదానికి అవకాశం ఉండొచ్చు. అదన్నమాట. ఇంకా అయిపోలేదయ్యా. ఇప్పుడు ఆ రిపోర్ట్ ని అందుకున్న వారు దాన్ని 1-2 ఏళ్ళు చదివి దాని మీద వారి అభిప్రాయాల్ని, కామెంట్స్ ని అందజేస్తారు. ఆ దర్మిలా ఆ రిపోర్ట్ ని అలాగే వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఓ 2-3 ఏళ్లలో సంబంధిత మంత్రిత్వ శాఖకి సమర్పించేటువంటి ఓ తాత్కాలిక ఆనవాయితీ ఉందని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఓ 1 ఏడాది కాలంలో ఆ మంత్రిత్వ శాఖ వారు రికమెండేషన్ చేసి కేబినెట్ కమిటీకి ఆ నివేదికను సమర్పించే సాంప్రదాయం ఉందని నేను అనుకుంటున్నాను. దానివల్ల నమస్కారం సార్, మీ ప్రొసీజర్ వింటా ఉంటే మా జీవిత కాలంలో ఈ దేశంలో అవినీతి నిర్మూలన జరిగేలా లేదు. ఇక మేము వెళ్ళొస్తాం సార్, వెళ్ళొస్తాం. ఆగండి అయ్యా, ఆగండి. నేను మీ సమయం ఎక్కువగా తీసుకోవట్లే. నేను చెప్పవలసింది ఇంకా ఉంది. అరే, అందరూ మాయమైపోయారే. లేకపోతే అవినీతిని నిర్మూలించాలంట, నల్లధనాన్ని రాబట్టాలంట. ప్రతివాడికి గవర్నమెంట్ అంటే లోకు అయిపోతుంది.